హాయ్ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రజలందరి దృష్టిని ఆకర్షించిన చిత్రం హరిహర వీరమల్లు. దీనిని నేను చూశాను సాయంత్రం. దాని గురించి నేను చెప్పాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, అందుకని ఈ వీడియో పెట్టడం జరిగింది. ఈ సినిమాని అందరూ చూడాలి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అఖిల భారత సినీ ప్రేక్షకులంతా ఎన్నో ఏళ్లగానో ఎదురు చూస్తున్న సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ సందర్భంగా దేశవ్యాప్తంగానూ అనేక విదేశాల్లో సైతం పవన్ కళ్యాణ్ అభిమానులు పూనకాలతో పండుగలు సెలబ్రేట్ చేసుకుంటుండగా కొందరు ఈ సినిమాని బాయ్కాట్ చేయాలంటూ కామెడీ చేస్తూ నవ్వులు పాలవుతున్నారు. అంతేకాక కొందరు దుర్మార్గులు ఈ సినిమాని పైరసీ చేసి నష్టం కలిగించాలని ఆలోచన చేస్తుండగా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని పైరసీదారుల ఆటలు సాగకుండా తగిన చర్యలు తీసుకోవడమే కాక అటువంటి వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఈ హరిహర వీరమల్లు సినిమాని ఎవరు చూడాలి, ఎందుకు చూడాలి అనే చర్చ కూడా కొన్ని చోట్ల జరుగుతూ ఉండటంతో ఈ సినిమాని ఎందుకు చూడాలో తెలియజేస్తూ ఈ వీడియోని చేయడమైంది. నెంబర్ 1, ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీని విజయపదంలో నడిపించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అద్భుతమైన పనితీరును కనబరుస్తూ అశేష ప్రజాభిమానం పొందిన తర్వాత చాలా సంవత్సరాల అనంతరం విడుదలవుతున్న గొప్ప చిత్రంగా కొనియాడబడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ని ఒక వీరోచితమైన పాత్రలో చూడాలనుకున్న వారందరికీ కనువిందు చేసేదిగా భావించబడుతున్నందుకు ఆయనకి ఘన విజయాన్ని అందిస్తూ అభినందించేందుకు ఈ చిత్రాన్ని చూడాలి. నెంబర్ 2, ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమా గురించి తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గతంలో ముస్లిం పాలకులు ఈ దేశవాసులైన హిందువులపై జరిపిన దారుణ మారణకాండను ప్రస్తావిస్తూ మన దేశం ఏ ఇతర దేశం మీదకి తనంతట తానుగా యుద్ధానికి వెళ్ళలేదు, ఏ ఇతర దేశాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేయలేదు, కానీ అనేక మంది విదేశీయులు ఈ దేశాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేసి మన మీదకి యుద్ధానికి వస్తే వారిని ఎదుర్కొనేందుకు మాత్రమే మన వారు వారితో యుద్ధాలు చేసేవారు. మన దేశ చరిత్ర తెలిసిన వారికి ఈ సత్యం తెలుసు కదా. అంతేకాక ఒకప్పుడు హిందువులకు చెందిన ఈ దేశాన్ని గజనీ, ఘోరీ లాంటి ముస్లిం దురాక్రమణదారులు ఆక్రమించి సుల్తానులు, ఆపై మొఘలాయులు పరిపాలించారు కదా. వారంతా హిందువులకు వ్యతిరేకంగా వారిని అణిచివేస్తూ అనేక పన్నులను విధించి బాధించేవారు. మన రాష్ట్రంలో దొరికిన కోహినూర్ వజ్రాన్ని ఎవరు దొంగిలించి దేశాన్ని దాటించారు. అలాగే మొఘల్స్లో ఒకడైన ఔరంగజేబు రకరకాల పన్నులతో హిందువుల్ని ఎంతగా వేధించాడు, జిజియా పన్నును హిందువులకు మాత్రమే విధించి ఎంతగా అవమానిస్తూ వేధించేవాడో తెలుపుతూ అటువంటి వాడిని ఎదిరించే ఓ విప్లవ వీరుడి పాత్రలో పవన్ కళ్యాణ్కి నటించడానికి రాయబడే కల్పితగాతో తీయబడిన ఈ చిత్రానికి ఈ దేశంలోని ప్రతి హిందువు తప్పకుండా చూసి తీరాలి. తమ పూర్వీకుల అప్పటి దుర్మార్గ పాలకులచే ఏ విధంగా అవమానకరంగా ట్రీట్ చేయబడి హింసించబడ్డారో తెలుసుకోవాలి. నెంబర్ 3, మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీని ఔరంగజేబు బంధించి ఎంతటి దారుణమైన చిత్రహింసలు పెట్టి అనేక రోజుల పాటు తీవ్రంగా హింసించి చంపాడో తెలియజేసి హిందువులను జాగృతపరిచిన సినిమా చావా కొంతకాలం ముందు విడుదలై దేశవ్యాప్తంగా గల యావత్ హిందువుల హృదయాలను ఎలా స్పందింపజేసిందో అదే రీతిలో హిందువులందరూ తమ పూర్వీకుల చరిత్రను తెలుసుకునేందుకు తప్పకుండా ఈ సినిమాను చూసి ఘన విజయం చేకూర్చాల్సి ఉంది. ఈ సినిమా ద్వారా చెప్పిన అతి ముఖ్యమైన విషయం ఏమంటే పాలకుల దురహంకారంచే, అవినీతిచే అణిచివేతకు గురవుతున్న బలహీనులను ఆదుకునేందుకు ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తారు. అందుకు గాను జనాన్ని జాగ్రత్తపరచాలి. సినిమా క్లైమాక్స్లో పీడిత జనమంతా నిస్సహాయులై చూస్తుంటే ఒకే ఒక్కడు తన కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని, దుర్మార్గాన్ని ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎదిరించినప్పుడు ఓ బాధిత అమ్మాయి తనకి తెలిసిన శ్లోకాలతో బిగ్గరగా అరుస్తూ చేతకాని దద్దమ్మల్లా చూస్తూ ఉండిపోయిన సామాన్య జనాన్ని మోటివేట్ చేసి వారు సైతం దుర్మార్గులపై తిరగబడే సీను గూస్ బంప్స్ తెప్పించింది. ఇది ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన విధ్వంసాన్ని పవన్ కళ్యాణ్ అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి ఒక్కడుగా ఎదుర్కొని ఛాలెంజ్ చేసి ప్రజల మనసును గెలిచి దుష్టపాలన అంతమొందించిన తీరును చూస్తుంటే చరిత్ర పునరావృతమవుతుందనిపిస్తుంది. కాబట్టి ధర్మో రక్షతి రక్షిత అన్న రీతిలో సమాజంలో అధర్మం నశించి ధర్మం నిలబెట్టబడాలి. అందుకు గాను ముందుకు వచ్చిన యోధుణ్ణి మనం సమర్థించాలి.
ఇకపోతే ఈ సినిమా నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగి సుమారు 5 సంవత్సరాల కాలం పట్టడంతో నిర్మాతపై అధికంగా ఆర్థిక భారం పడటంతో అందుకు ప్రతిగా గొప్ప మనసుతో తను తీసుకున్న పారితోషికాన్ని నిర్మాతకు తిరిగి ఇచ్చేసిన పవన్ కళ్యాణ్కి విజయం లభించేలా చేసేందుకైనా ఈ సినిమాని చూడాల్సి ఉంది. తద్వారా పవన్ కళ్యాణ్ని అభినందించడమే కాక అతనికి చేయూతనిచ్చినంత ఫలితంగా ఆయనకు లభించే ఉత్సాహంతో రాష్ట్ర ప్రజలకు మరింత గొప్పగా సేవలు అందించగలడనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ సినిమాను పెద్ద హిట్ చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ లాంటి సహృదయుణ్ణి, ప్రజాసేవకుణ్ణి నష్టపరచాలనుకునే ప్రత్యర్థుల కుట్రలను ప్రతిఘటించడం అవుతుందని, కాబట్టి ఈ సినిమాను అందరూ చూసి ఘన విజయం అందించి జనసేనాని మరింత బలోపేతం చేయాల్సిందిగా ప్రేక్షక లోకానికి విజ్ఞప్తి చేయడం అయింది. అప్పుడే సమాజం సుభిక్షంగా ఉండి జనమంతా సుఖశాంతులతో బ్రతకగలుగుతారు అనే సందేశం గల ఈ చిత్రంతో కొన్ని లోటుపాట్లు ఉన్నా వాటిని పట్టించుకోకుండా కనీసం ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని ఒక్కసారైనా చూస్తే దానికి లభించిన విజయంతో మరిన్ని మంచి సినిమాలు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందని మనం చేస్తూ ఈ సినిమాని అందరూ తప్పకుండా చూసి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ మీ నాగేంద్ర కుమార్ వేపూరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు.